అన్న నమస్తే అన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మాట్లాడుతూ అసలు చంద్రబాబు కానీ అసలు ఎన్డీఏ కూటమి కానీ అసలు క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనలో లేకపోతే అసలు రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది కాదు, అసలు రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చేదాకా మొత్తం నాశనం అయిపోతుంది. ముఖ్యంగా క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారు మీరు దాని గురించి? క్రెడిట్ చోరీ చేసేది జగన్మోహన్ రెడ్డి గారిదే. కూటమి ప్రభుత్వం వాళ్ళు చోరీ చేస్తున్నారని ఆయన చెప్పుకున్నారు. నిజమే అండి, చోరీ చేస్తున్నారు. ఎలాంటి చోరీ అంటే ఆయన రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశాడో అన్నది. ఎలాగంటే కోడికత్తి ఫస్ట్ డ్రామా మనకి ఎక్కడ విమానాశ్రయంలో ఆ డ్రామాని ఎలా చేశాడు. కోడికత్తి పెద్ద డ్రామా ఆడి రాజకీయంగా వాడుకున్నాడు. బాబాయ్ మీద గొడ్డలు దాడి చేయించి అదొక డ్రామా క్రియేట్ చేశాడు. చెల్లెల్ని రోడ్డు మీదకి, అమ్మని రోడ్డు మీదకి తోలేశాడు. ఆస్తుల గురించి, ఆస్తులు వాళ్ళ సొంత ఆస్తులను దోచుకోవడానికి సొంత కుటుంబాన్ని రోడ్ల పాలు చేశాడు. అలాగే ఒక చెల్లిని సోషల్ మీడియాలో వాళ్ళ సోషల్ గ్యాంగ్ ఉంటుంది కదా, పేటీఎం వాళ్ళతోనే తిట్టించాడు. ఇలాంటి క్రెడిట్ అంతా ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారిదే. ఎందుకనంటే తను రాజ్యాధికారం సంపాదించడం కోసం తను ఎలాంటి క్రూరత్వానికి దిగాడా అన్నదని ప్రపంచంలో, ఒక్క ఆంధ్రప్రదేశ్కి కానీ ప్రపంచంలో ఉన్న జనాభా అందరికీ బాగా తెలుసు. ఎందుకనంటే రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎలా రాశాడని మేము చెప్తున్నామో, అలాగే తను రాజకీయంగా ఎదుగుదల కోసం మత విద్వేషాలను కూడా సృష్టించిన ఒక క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డిదే. ఒక తిరుమల యొక్క పవిత్రత, తిరుమల దేవస్థానం అన్నది ప్రపంచంలో ఎంత ప్రఖ్యాతి చెందిందో మన ప్రజలందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. అలాంటి తిరుమల దేవస్థానం అపవిత్రం చేసిన వ్యక్తి ఎవడన్నా, అంత మంచి క్రెడిట్ ఎవరన్నా ఉందనుకో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే జరిగింది కల్తీ అనే విషయం. ఇలా మనం చెప్పుకుంటూ పోతే భగవద్గీత కన్నా కొంచెం ఎండింగ్ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఇలాంటి ఆయన అరాచకాలు కానీ, ఆయన చేసిన విధ్వంసాలు కానీ, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ పోతే ఖచ్చితంగా ఎండింగ్ పాయింట్ ఉండదండి. ఒక టీవీ సీరియల్ లాగా సాగుతూనే ఉంటుంది. ఎందుకనన్నా ఆ విధంగా డెవలప్మెంట్ ఏం చేయలేదంటారు గతంలో? ఆయన డెవలప్మెంట్ చేసే ఉద్దేశం ఉంటే పోలవరం ఆయన హయాంలోనే పూర్తి చేయించవచ్చు కదండి. అలాగే అమరావతిని కొంత స్టార్ట్ చేశారు. ఎవరో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. మీరు నిజంగా మంచి ఉద్దేశం ఉంటే ఒక నాయకుడు స్టార్ట్ చేసినప్పుడు ప్రజల సొమ్ము ప్రజలదే కదా. ఏ గవర్నమెంట్ ఏది డెవలప్మెంట్కి చేసినా ప్రజల సొమ్ము నుంచే కదా చేసేది. అంతేగాని మీ సొంత ఆస్తులు తీసుకొచ్చి చేయరు కదా. ఆయన శ్రీకారం చుట్టారు, ఆయన ఓడిచ్చారు ప్రజలు నిరుత్సాహపడి చంద్రబాబు నాయుడు గారిని 2019లో. మరి మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరేం చేయాలి? దాన్ని కంటిన్యూ చేస్తూ అమరావతిని డెవలప్ చేయాలి. డెవలప్ చేయకుండా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే ప్రపంచంలో మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి క్రెడిట్ ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఉండుండదని నేను ఈ విధంగా తెలియజేసుకున్నాను. ఎందుకనంటే ఒక రాష్ట్రానికి ఒక రాజధాని లేకపోవడం అన్నది అది మన రాష్ట్ర దౌర్భాగ్యం అనుకోవాలి. మీరు 3 ముక్కల ఆట ఆడారు ఆంధ్రప్రదేశ్ని. 3 ముక్కల ఆట. ఎవరైనా సరే 1, 2, 3 మెట్లు ఎక్కుంటే వెళ్ళాలి. ఏదన్నా ఒక ఏరియాని ఎంచుకొని దాన్ని డెవలప్ చేయాలి. ఆ రోజు అమరావతిని రాజధాని అనుకున్నారు కాబట్టి దాన్ని ఎంతో కొంత డెవలప్ చేయాల్సింది పోయి రాజధాని అక్కడ ఇక్కడ అని 3 భాగాలు చేసేసి ఏ విధంగా చేస్తారు? ఇంకా ఒక బంగారం లాంటి ఋషికొండని మీరు ఒక ప్యాలెస్ చేసుకోవడం కోసం దాని అందాన్ని అంతా చెడగొట్టి మీ ప్యాలెస్ కట్టారు. ఈరోజు దాని పరిస్థితి ఏంటి? మీరు కట్టిన ప్యాలెస్ అయినా ఒక నాణ్యత ఉందా? లేదు. విజిటింగ్ చేస్తుంటే దాన్ని ఏమంటారు, పెచ్చులు పడిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు అలాంటి క్వాలిటీతో కట్టారు. మీరు ఈ విధంగా ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చెప్తున్నాం కదా, ఇక అది ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కొద్దీ ఎలా తయారైన పైశాచికత్వంగా తయారని మేము తెలియజేసుకున్నాం. మీకు తిన్నది అరగకపోతే దయచేసి మీరు ఇంట్లో కూర్చొని ఎలాగో 5 ఏళ్ళు మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని, మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళు మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు బయటికి రండి, ఈ లోపంతా ఏం చేయాలంటే ప్లాన్ చేసుకోండి, మళ్ళీ ప్రజల అవకాశం ఇస్తే మీరు పరిపాలించండి. అంతేగాని అనవసరమైన నిందలు వేయొద్దు. మీ యొక్క క్రెడిట్ ప్రపంచంలో అందరికీ తెలుసు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇంకా తెలుసు. అది తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్లో స్థానం కోల్పోయారని మేము తెలియజేసుకుంటున్నాం. అంటే అన్న ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అదేవిధంగా మాట్లాడుతూ అసలు చంద్రబాబుకి 80 సంవత్సరాల వస్తూ ఉన్నవి,
ఈ 80 సంవత్సరాల్లో కూడా అసలు ఏ రోజు కూడా విజనరీ లీడర్ అని చెప్పుకున్నాడు, ఏ రోజు కూడా విజనరీ లేదు, అసలు డెవలప్మెంట్ ఏమీ కనిపించట్లేదు. ఊసరవల్లిలాగా రంగులు మారుస్తున్నాడు తప్ప అసలు రాష్ట్రానికి ఊరిగేదేం ఏమీ లేదు. ఊసరవల్లి కూడా చంద్రబాబు చూసి సిగ్గుపడతా ఉంది అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కరెక్టే అండి. ఏంటంటే మీరు ప్రజలకి నవరత్నాలని చెప్పి ప్రజల్ని ఏం చేశారంటే మీరు ఒక పేదరికంలోకి ఇంకా పంపిస్తూ వాళ్ళు సంపాదించకుండా ఉచితాలు అలవాటు చేసి లేజీతనాన్ని తయారు చేసింది మీరే. 9 నవరత్నాలు అని తీసుకొచ్చి ప్రజలకు ఎప్పుడే పథకం పడుతుంది, ఎప్పుడే పథకం అని తీసుకొచ్చిన విధంగా చేసింది మీరే. ఎందుకనంటే అలాంటి విధి విధానం తీసుకొచ్చి ఈరోజు ప్రజలను సోమరపోతులుగా తయారు చేసిన వ్యక్తి ఎవడన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకనంటే ప్రజలకి ఎదుగుదలకు ఆర్థికంగా సంపాదించుకోవడానికి మార్గం చూపించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే. మీరేం చేశారు, ఇలా ముష్టి పడేస్తే పడి ఉంటారు, ఇలా ముష్టి వాళ్ళగా తయారు చేశారు. ఈరోజు ఆ ముష్టి అలవాటు చేయడం ప్రజలు కూడా ఈ ప్రభుత్వం వచ్చా కూడా పథకాల గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అభిరాలి ఏంటండి, ఈరోజు డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఈరోజు పక్క దేశాల నుంచి పెట్టుబడులు ఎన్ని దావోస్ లాంటి దేశాలు వెళ్ళి పెట్టుబడులు ఎన్ని తీసుకొస్తుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని మీరు విమర్శించడం పద్ధతి కాదని మేము తెలియజేసుకున్నాం. మరొక విషయం ఏంటంటే అభివృద్ధి చెందాలి అంటే వెంటనే అవలా. మీరు నిజంగా అభివృద్ధి చెందే ఉద్దేశం మీకు ఉండుంటే ఆ రోజు 5 సంవత్సరాలు ఆయన స్టార్ట్ చేసిన టైంలో మీరు కంటిన్యూ చేస్తే కొద్ది గొప్ప అమరావతి అభివృద్ధి చెందేది. మళ్ళీ మీరు అలా అక్కడికక్కడ నాశనం చేశారు. ఉన్న అభివృద్ధిలో ఒక 10% 20% స్టార్ట్ అయ్యి ఉంటే అది కూడా నాశనం చేశారు. మళ్ళీ మొదటిగా నుంచి మొదలెట్టాల్సి వస్తుంది. అంటే మీరు చేయకుండా వదిలేసిన దాన్ని మళ్ళీ వాళ్ళు మొదటి నుంచి మొదలెట్టడం వల్ల ఇంకా అభివృద్ధి లేట్ అవుతుంది. వెంటనే ఒక బిల్డింగ్ కట్టాలని అన్నాలు పడుతుందో మీకు తెలుసు. అలాగే ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే కొంత టైం పడుతుంది. ఆయన ఆ రోజు చెప్పాం హైదరాబాద్లో పునాది వేశారు. ఐటీ కంపెనీస్ కానీ అవన్నీ వచ్చినాయి. ఈరోజు హైదరాబాద్ అంత ఉందంటే ఆ రోజు పునాది వేసింది. అయితే ఒక తరం అనేది కొంచెం సాక్రిఫైస్ చేయాలండి. అభివృద్ధికి ఒక తరం సాక్రిఫైస్ చేయకపోతే అభివృద్ధి ఎలా వస్తుంది? గాల్లో మేళ్ళ కట్టమంటారా, లేకపోతే 70mm స్క్రీన్లు చూపించమంటారా? అభివృద్ధి చెందాలంటే కొంచెం టైం టేకింగ్ తీసుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు. ఆంధ్రప్రదేశ్ని మంచి అభివృద్ధి పరంగా నడిపిస్తూ ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు తీర్చిదిద్దుతారని మేము విధంగా తెలియజేసుకోండి. అంటే ఈ రోజున వైసీపీ నాయకులు అదే సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతూ ఉంది. నాయకులంతా కలిసి చోటా గ్యాంగ్లా తయారవుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి చోటా గ్యాంగ్ అంటే ఏంటండి, వీళ్ళకి ఏమీ తిన్నది అరగకుండా ఒక ఆర్ఎస్ఎస్ అంటే పోస్టులు ఎంత దారుణంగా పెడుతున్నారంటే ఒక ఆర్ఎస్ఎస్ యొక్క ఫోటో తీసుకొచ్చి కింద చోటా గ్యాంగ్ ఫోటో పెట్టేసి సోషల్ మీడియాలో ఎలా ప్రచారం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అన్నది ఎంత గొప్ప సంఘం ఉంది. అలాంటి సంఘాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక చోటా గ్యాంగ్తో చేస్తే మీ సంస్కారం ఎక్కడికి పోయిందని నేను తెలియజేసుకుంటున్నాను. ఒక దేశ రక్షణకి పాటుపడే ఒక ఆర్ఎస్ఎస్ లాంటి సంఘంని మీరు ఏ విధంగా తయారు చేస్తున్నారు? చోటా కింద క్రియేట్ చేశాను. మీ విధి విధానం, మీ ఆలోచన విధానం ఎంత మూర్ఖత్వంగా, ఎంత ఇదిగా ఉందని చెప్పని హిందువులు మనోభావాలను దెబ్బతీస్తూ మన ఇండియాలో ఎలా ఉంటుందంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్నది ఒక అన్నతమ్ముల్లాగా ఉంటారు. అలాంటి దాన్ని ఏం చేస్తున్నారంటే ఒక అనకూడదు కానీ మనం బంగ్లాదేశ్ లాంటి రాష్ట్రంగా తయారు చేయాలని అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ని. మత విద్వేషాలు తీసుకొచ్చి అన్నతమ్ముల్లా కలిసి ఉన్న ఒక ఆంధ్రప్రదేశ్ని మీరు ఇండియాలో ఒక ఆంధ్రప్రదేశ్ని ఏం చేయాలనుకో బంగ్లాదేశ్ తయారు చేయాలనుకుంటే జనాలు ఎవరు చూస్తూ ఉండరండి. మీరు ఎలాంటి మత విద్వేషాలు తీసుకొచ్చి చేస్తున్నారు అని ప్రజలంతా గమనిస్తూ ఉంటున్నారు. బంగారు లాంటి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయకండి. కుదిరితే డెవలప్మెంట్కి మీరు సహకరించండి, లేదా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించకుండా కాము కూర్చోండి. ఏం చేస్తారు, కొంచెం టైం ఉంది, 5 ఏళ్ళు టైం ఉంది కదా, ఒక 2 ఏళ్ళు అవుతుంది అనుకోండి, ఇంకో 3 ఏళ్ళు ఉంది. ఒకవేళ ఈ 3 ఏళ్ళు కూడా వాళ్ళు అనుకున్నవన్నీ చేయలేని పక్షంలో మీరు ఆ రోజు బయటకు వచ్చి మీడియా ముందు ప్రచారం చేయండి. వీళ్ళ ఫెయిల్యూర్ అని మీరు అప్పుడు చూపించి, అంతేగాని అసలు ఏమి నడవకుండానే 5 ఏళ్ళు పూర్తి అవ్వకుండానే మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? 5 ఏళ్ళు పూర్తి చేసిన మీరు ఏం డెవలప్ చేశారు ప్రజలకు చూపించండి. ప్రభుత్వ ఆస్తులను అమ్మేశారు, తాకట్టు పెట్టేశారు, నాశనం చేశారు, ప్రజల సొమ్మునంతా నాశనం చేశారు. ఉచితాలు అని చేసి రాష్ట్రాన్ని అప్పుల పాల్లో చేసి అభివృద్ధి లేకుండా చేసిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే ఆ క్రెడిట్ అంతా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిదే. అది మీరు గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాను. అంటే ఈ 2017లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, 2019లో విజయడాంగం మోగించారు. అలాగే ఇప్పుడు 27లో పాదయాత్ర చేస్తారు, 29లో విజయడాంగం మోగిస్తారు. అసలు ఈ టైంలో ఇంకా 2 సంవత్సరాల కాలం పూర్తి అయిపోయింది. కళ్ళు మూసుకుంటే ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది, అది కూడా కళ్ళు మూసుకుంటే పూర్తి అయిపోద్ది.
ఇంకో సంవత్సరాల కాలం నేను పాదయాత్ర చేస్తాను, జగన్ 2.0 పాదయాత్ర చూస్తారని చెప్పి కూడా మాట్లాడుతున్నాను. అసలు ఇలాంటి తరుణంలో అంటే కేసులు కూడా హైకోర్టు నుంచి వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కానీ, ఈడీ కేసులు కానీ, పరకామణి కేసు గురించి మొత్తం బయటకు వస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పాదయాత్ర చేస్తానని చెప్పడం ఎలా చూడొచ్చు అంటారన్న? చెప్పే కదండి, ఆయన ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాడు. ఆయనే డిసైడ్ అయిపోతుంది ఎలా నడిపించాలా, ప్రభుత్వాన్ని ఎలా ఆటాడుకోవాలా, తనని ప్రజల మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ ఎలా చేయాలన్న ఒక పెద్ద క్రెడిట్ ఎవరికన్నా ఉందంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు. మేము గౌరవిస్తాం మిమ్మల్ని, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రులు, మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గారు మిమ్మల్ని చాలా గౌరవిస్తాం. కానీ మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోమంటున్నారు. ఎందుకనంటే మీరు ఒక విధి విధానం మీరు నిర్ణయించుకొని, మీరు పైశాచికత్వంతో మీరంటూ ఒకటి ఊహించేసుకొని ఇది చేసేద్దాం అది చేసేద్దాం అనే ఆలోచన మీరు మానుకోవాలని నేను ప్రజల తరపున తెలియజేసుకున్నాను. మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే, రాష్ట్రాన్ని ఏదో విధంగా మళ్ళీ నేను పాలించాలి, మరో బంగ్లాదేశ్ని విధంగా తయారు చేయాలి, మతాల మధ్య విద్వేషాలను తీసుకురావాలి, ప్రజలు కొట్టుకోవాలి, అప్పుడు పైశాచికత్వం లాంటి రాష్ట్రాన్ని పరిపాలించాలన్న ఆలోచనతో మీరు ఇచ్చేస్తున్నారు తప్ప ఏం చేస్తారండి? మీరు ప్రజలకు ఏం చేశారన్న మళ్ళీ సోమరిపోతులను చేస్తారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇలా అవ్వడానికి కారణం ఎవరు? మీరు. మేము తెలియజేస్తున్నాం మీరే. ఎందుకనంటే యువతకు ఉద్యోగాలు తీసుకొచ్చారా? ఆ రోజు వైజాగ్లో 14 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, 14 లక్షల కోట్లు పెట్టుబడి పెడతారు, 6 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయని వైజాగ్లో మీరు చెప్పారు కదా. మీ పేటీఎం యాక్టర్స్ని తీసుకొచ్చి పెట్టారు కదా. ఆ రోజు భోజనాలు తింటే వాళ్ళే కొట్టుకునేది సోషల్ మీడియాలో వచ్చింది కదా. ఇయే కదా మీరు చేసింది. నటించిన విధానాన్ని ఎవరన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారని మేము తెలియజేసుకుంటున్నాను.